హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంయుక్త రెబ్బా. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నైట్ డిన్నర్ కోసం అని చపాతీ రైస్ ఇంకా చికెన్ కర్రీ గ్రేవీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే నేను పిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పిండిలో ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మంచి స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మసాలా కోసం అయితేనేమి కొన్ని ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ధనియాలు ఫ్రై చేసుకున్నాను. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే సపరేట్గా చేసుకోవాలండి ఫ్రై అనేది. మొత్తం కలిపేసి చేస్తే కొన్ని కొన్ని మాడిపోతాయి. ధనియాలు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కాబట్టి అవి మాడిపోతాయి. సో ఇవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అప్పుడే తీసుకొచ్చిన చికెన్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు అయితే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే వేసేసి బాగా మగ్గనివ్వాలి. కొత్త కళాయి అయితే తీసుకున్నాను నేను. నా దగ్గర ఉన్న పాత కళాయితో పెట్టుకుంటే అందరూ కడాయి చేంజ్ చేయండి అని అంటుంటే నేను నిన్ననే కొత్త కడాయి అయితే తీసుకొచ్చాను. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. అలా బాగా కలుపుకొని మొత్తం ఆయిల్ పట్టేలా కలిపేసుకొని ఈ 2 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. టమాటా వేస్తే గ్రేవీ అనేది బాగుంటుందండి, గ్రేవీ వస్తుంది ఎక్కువగా. మనం చపాతీకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. సో అందుకనేసి నేను టమాటా వేసాను, 2 టమాటా వేసిన తర్వాత కూడా ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు, ఒక హాఫ్ అన్ అవర్ పాటు మగ్గనివ్వాలి. చికెన్ బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉండాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 స్పూన్ల గరం మసాలా, ఇందాక మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని గ్రైండ్ చేసుకొని పొడి వేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేదంటే కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో కరివేపాకు వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, చికెన్ గ్రేవీ అయితే రెడీ. ఇంకా రైస్ అయితే నేను ముందే వండేసాను మా పాప కోసమని. తర్వాత చపాతీ అయితే చేస్తున్నాను వేడివేడిగా. ఇంకా మనం తింటామనే టయానికి చపాతీ చేసేసుకోవాలి. ముందే చేసి పెట్టుకుంటే చల్లగా అయిపోయి బాగోవు అసలు. సో ఇలా చపాతీని అయితే స్మూత్గా రాకేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ మీద మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. చపాతీ విత్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఇలా అయితే రెడీ చేసుకోండి డిన్నర్కి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేను అందులో కూడా పోస్ట్ చేస్తాను. సో నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి, సీ యూ.